డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కెరీర్ కేర్ ఛానల్ అండి. నేను మీ రమణారావుని, జాగ్రఫీ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీని. ఇప్పుడు మనం ముందు వీడియోలో ఏం చెప్పాను? శక్తి అంటే ఏంటో చెప్పుకున్నాం. సైక్లోన్ కోసం చెప్పాను. అందుట్లో మీకు టెంపరేట్ ఉష్ణమండల చక్రవాతాలు ఎక్కడ ఏర్పడతాయి, సమశీతోష్ణమండల చక్రవాతాలు ఎక్కడ ఏర్పడుతూ ఉంటాయి అనేది చెప్పాలి. చెప్పాలంటే మనకి పీడన మేకలు అనేది తెలియాలి. ప్రెజర్ బెల్ట్స్ అంటారండి. ప్రెజర్ బెల్ట్స్ ఏవైతే ఉంటాయో పీడన మేకల ప్రాంతాలు, పీడన మేకల ప్రాంతం అంటాడు తెలుగులో. దీన్ని ఇంగ్లీష్ లో ప్రెజర్ బెల్ట్స్ అంటాడు. ఏవైతే మనకి ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయో, నేను ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయి. ఈ ప్రెజర్ బెల్ట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? మన భూమి పైన మొత్తం 4 ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయి. ఈ 4 ప్రెజర్ బెల్ట్స్ కొరకు తెలిస్తే మనకి ఈజీగా అర్థమవుద్దండి. ఏంటి? 90 డిగ్రీస్ నార్త్ పోల్, ఉత్తర ధ్రువం. 90 డిగ్రీస్ నార్త్ పోల్ అంటే ఏంటమ్మా? ఉత్తర ధ్రువం. అలాగే 90 డిగ్రీస్ సౌత్ పోల్, దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువం అండ్ ఉత్తర ధ్రువం. అలాగే భూమధ్య రేఖ 0 డిగ్రీస్ ఈక్వేటర్ అండి. భూమధ్య రేఖా ప్రాంతం, భూమధ్య రేఖా ప్రాంతం ఉత్తర ప్రాంతం. అలాగే మనకి 66.5 డిగ్రీస్ 66.5 డిగ్రీల ఆర్కిటిక్ లైన్ అండి. ఆర్కిటిక్ వలయం అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో ఆర్కిటిక్ లైన్ అంట. అదే 66.5 డిగ్రీస్ అంటార్కిటికా లైన్ అండి. అంటార్కిటిక్ వలయం అంటారు. అంటార్కిటిక్ వలయం మీన్ అంటార్కిటికా లైన్ అండి. అలా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 23.5 డిగ్రీస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి, కర్కట రేఖ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. అదే మనకి ఇక్కడ 23.5 డిగ్రీల మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అండి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, మకర రేఖ అండి. సో ముందుగా భూమిని లాటిట్యూడ్స్, అక్షాంశాల ప్రకారం 3 పార్ట్లుగా విభజించారు. ఆ 3 పార్ట్లు అనేది క్లారిటీగా మనకు తెలియాలండి. తెలిస్తేనే ఏమిటి ఆ 3 పార్ట్లు చూసుకున్నారు కదా. 90 డిగ్రీస్ నార్త్ పోల్ నుండి ఆర్కిటిక్ లైన్ మధ్య ఉన్న ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఏ ప్రాంతం అంటారంటే టండ్రా రీజియన్ అంటారండి. దీన్ని ఏమంటాడమ్మా? టండ్రా ప్రాంతం. అంటే కంప్లీటెడ్ గా టండ్రా అంటే అర్థం ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ లో ఫుల్ స్నో అని అర్థం అండి. పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రదేశం అని అర్థం. అంటే భూమిని 3 భాగాలకు విభజించారు. దేని ప్రకారం? లాటిట్యూడ్స్, అక్షాంశాల ప్రకారం 3 పార్ట్స్ గా విభజన చేశారు. అక్షాంశాల పరంగా భూమిని ఎన్ని భాగాలు విభజించారంటే 3 పార్ట్లుగా విభజించారు కదా. ఒకటి టండ్రా ప్రాంతం అన్నాడు. అంటే ఇక్కడ ఆర్కిటిక్ లైన్ నుంచి నార్త్ పోల్ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్నంతటినీ కూడా మంచుతో కప్పబడి ఉంటుందంటే సంవత్సరంలో 365 రోజుల్లో తక్కువ ఉష్ణోగ్రతలు పడితే ఎక్కువగా మంచు కురుస్తుంది కనుక దీన్ని టండ్రా, మంచుతో కప్పబడిన ప్రాంతం. నార్థన్ హెమిస్ఫియర్ లో అయితే 90 డిగ్రీస్ నార్త్ పోల్ టు ఆర్కిటిక్ లైన్ మధ్యలో ఉన్న ప్రాంతం. సౌత్ పోల్ అయితే అంటార్కిటిక్ లైన్ నుండి సౌత్ పోల్ మధ్య ఉన్న ఈ ప్రాంతంలో అంటార్కిటిక్ ప్రాంతం. దీన్ని టండ్రా అంటాం. ఇప్పుడు ఆర్కిటిక్ లైన్ నుంచి మనం చూసుకుంటే, ఆర్కిటిక్ లైన్ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆర్కిటిక్ లైన్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్య ఉన్న ఈ ప్రాంతానికి ఏమంటారంటే టెంపరేట్ జోన్ అంటాడు. టెంపరేట్ జోన్. దీన్ని తెలుగులో సమశీతల మండల ప్రాంతం అంటాడండి. సమశీతల మండలం. చూడండి, సమశీతల మండలం అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి. సమ్మర్ ఉండేటప్పుడు ఎక్కువ ఉంటాయి, వింటర్ ఉండేటప్పుడు తక్కువ ఉంటాయి. 2 ఈక్వల్ గా ఉంటాయి. ఎక్కువ తక్కువ అనేది ఉండదు. కాకపోతే ఈ ప్రాంతాన్ని ట్రాపికల్ ప్రాంతం అంటారు. ఏంటి? కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతానికి, అంటే భూమధ్య రేఖ ప్రాంతానికి ఇరువైపులా, అంటే ఈక్వేటర్ నుంచి ఎంత? ఇక్కడ నుంచి 23.5 డిగ్రీలు నార్త్ హెమిస్ఫియర్, 23.5 డిగ్రీలు సౌత్ హెమిస్ఫియర్, వీటి మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమంటాడంటే ట్రాపికల్ రీజన్ అంటాడు. ట్రాపికల్ అంటారు. దీన్ని తెలుగులో ఆయన రేఖ ప్రాంతం అంటాడు. అంటే ఇక్కడ ఆయన రేఖా ప్రాంతం అంటే సంవత్సరంలో ఎక్కువ రోజులు ఏముంటాయి? ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటాయండి ఈ ప్రాంతంలో. ఇందులో మళ్ళీ పర్టికులర్ గా టోరీడ్ అంటాడండి. టోరీడ్ అంటే చూడండి, భూమధ్య రేఖ నుంచి ఈ రెడ్ కలర్ లైన్ వేసాం, ఏదైతే డ్రా చేసాను చూసారు, ఈ రెడ్ కలర్ లైన్ లో ఉన్నది టోరీడ్ ప్రాంతం. భూమధ్య రేఖ ఇది. ఈక్వేటర్ నుంచి 5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్, 5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్. అంటే ఏంటి? భూమధ్య రేఖ నుంచి ఉత్తర
ఉత్తరానికి 5 అక్షాంశాలు, దక్షిణానికి 5 అక్షాంశాలకి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని టోరిడ్ ప్రాంతం అంటారు. అంటే ఇక్కడ సంవత్సరంలో 365 రోజులు కూడా ఒకటే సీజన్ ఉంటది. సమ్మరే ఉంటుంది. ఇక్కడ వింటర్ అనే ప్రసక్తి ఉండదు. అని 365 రోజులు కూడా టోరిడ్ అండి. హై టెంపరేచర్ రీజియన్, అధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతం. ఇప్పుడు సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రెషర్ ఏమవుతుంది ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం లో ప్రెషర్ ఉంటది. దట్ ఈజ్ ఇది ఏ ప్రాంతం వద్ద ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఉంటుంది కనుక దీన్ని ఈక్విటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ అన్నాడు. భూమధ్య రేఖ వద్ద ఏర్పడిన అల్పపీడన ప్రాంతము. ఓకేనా? ఇది మనకున్న పీడన మేకల ప్రాంతం. ప్రెషర్ బెల్ట్స్ అనేవి 4 కంటే ముందు నేను వీడియోలో ఏం చెప్పాను? సార్ పీడన మేకల ప్రాంతాలు అని చెప్పి ప్రెషర్ బెల్ట్స్ కోసం చెప్పలేదు కదా అన్నారు. ఈ అక్షాంశాల పరంగా 3 భాగాలు విభజించారండి. టండ్రా రీజియన్, టెంపరేట్ రీజియన్, ట్రాపికల్ రీజియన్. ట్రాపికల్ రీజియన్ లో మన ఏంటండి రీజియన్ అంటే హై టెంపరేచర్ అంటే 360 అధిక ఉష్ణోగ్రత అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారం ప్రెషర్ బెల్ట్స్ అనేది 4 ఉన్నాయి కదా. ఆ 4 ప్రెషర్ బెల్ట్స్ యొక్క నేమ్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ.